ప్రియమైన విశ్వాసులారా, పరిశుద్ధ యేసు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మనము కొద్ది నెలలుగా పరిశుద్ధాత్మ యొక్క చిహ్నములను మనము ధ్యానం చేస్తున్నాం. ఈ పిక్చర్‌లో సుమారు 12 వరకు ఉన్నాయి. కానీ దీంట్లో లేనివి కూడా కొన్ని ఇంకా 4 వరకు ఉంటాయి. అంటే ఇంచుమించు 16 పరిశుద్ధ చిహ్నాలను మనము ధ్యానం చేస్తాం. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి పరిశుద్ధాత్మ చిహ్నము ఏదనగా ఫైర్, అగ్ని లేక నిప్పు. యేసు ప్రభువు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చినని యోహాను చెప్పాడు. మత్తయి సువార్త 3:11. అంటే అగ్ని పరిశుద్ధాత్మ చిహ్నముగా ఉండి ఉన్నది. ఈ అగ్ని వలన అనేకమైన కార్యములు దేవుడు పాత నిబంధన కాలం నుండి కూడా చేస్తూనే ఉన్నాడు. అది బాప్తిస్మము చేయడం ద్వారా కొత్త నిబంధన గ్రంథంలో ఈ హోలీ స్పిరిట్ ఫైర్ అనేటువంటి దాని పరిచర్య మొదలైంది. మనము అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో శిష్యులందరి మీదకి కూడా అగ్ని నాలుకల వలె పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా మనము ధ్యానం చేస్తున్నాం. జనరల్‌గా పరిశుద్ధాత్మ అంటే పౌరముతో చూస్తారు. అయితే పౌరముతో పాటు అనేకమైన చిహ్నాలు కూడా మనమున్నవి ఇప్పటికే ఇంచుమించు 10, 12 చిహ్నాలు మనం చూస్తాం. ఏదైనా చిహ్నం అంటే ఒక గుర్తు, సింబల్. ఒక సింబల్ మనము ఏదైనా ఒక సింబల్ తీసుకుంటే దానికి 2, 3 విషయాలు దాని గురించి తెలుస్తాయి. ఉదాహరణకు సింహము మనం తీసుకుంటే అది దానికి సింహము యేసుక్రీస్తుతో కూడా పోల్చబడింది. సాతానుతో కూడా పోల్చబడింది. అయితే యేసుక్రీస్తు యొక్క ధైర్యము, విజయాలు వ్యక్తీకరించడానికి సింహాన్ని మనము చూపిస్తాం. అయితే సాతాను గర్జించు సింహం వలె అని వాక్యంలో చెప్పబడి ఉంది. అది క్రూరత్వానికి అదేవిధంగా సాతాను యొక్క ఆ యొక్క దౌష్టికానికి ఒక గుర్తుగా కూడా ఈ యొక్క సింహాన్ని చెప్పవచ్చు. అంటే యేసుక్రీస్తు సాతాను యొక్క రూపకము మా మా మెటాఫర్ అని మనము కొండ మీద ప్రసంగాల్లో చాలా చూసాం. సింహం అనేది యేసుక్రీస్తు సాతాను యొక్క మెటాఫర్‌గా చెప్తున్నాం. పరిశుద్ధాత్ముడు అగ్ని రూపంలో అనేక కార్యాలు చేస్తున్నాడు. పాత నిబంధన కాలములో, కొత్త నిబంధన కాలములో అని చూసాం. అంటే దేవుడు మనకు ఆ యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి సంచికరువును, గ్యారంటీని మనకిచ్చాడు. సంరక్షకుడిగా యేసుప్రభు ఆయన వెళ్ళిన తర్వాత పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైన తర్వాత పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు ద్వారా ఈ భూమి మీదకి వచ్చిన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క ఎంబ్లమ్స్ రకరకాలుగా పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉంటాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని చూసాం. తండ్రి అనే దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు. వ్యక్తికి ఉండేటువంటి లక్షణాలు పరిశుద్ధాత్ముడికి కూడా ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధికి ఈ పరిశుద్ధాత్మ అనేది చిహ్నము. ఈ చిహ్నములో అగ్ని జ్వాలల్లో దేవుడు కనిపించాడు. నిర్గమకాండము 3:23-22 ఒక పొదలో అగ్ని జ్వాలలతో యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు మోషేకు. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అంటే ద లార్డ్స్ ప్రెజెన్స్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కెన్ బి సీన్ యాజ్ a flame of fire in the Old Testament. So Exodus 3:2, నిర్గమకాండం 3:2లో మనము దాన్ని చూస్తున్నాం. అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ కెన్ బి seen as a fire in the Old Testament. ఈ ఫైర్ లేక అగ్ని
భగవంతుని ఆమోదానికి, అంటే దేవుని ఆమోదానికి సంకేతం, ఉనికికి సంకేతం అని చూసాము. ఇప్పుడు ఏం చూస్తున్నామంటే ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ లార్డ్స్ అప్రూవల్, అప్రూవ్డ్ బై గాడ్. దాన్నే మనము ఒక గ్రీకు పదముతో డోకిమోస్ అని మనము గత కాలం కిందట దీన్ని ధ్యానం చేస్తాం. డోకిమోస్ అండ్ స్టెఫనోస్. అంటే డోకిమోస్ అంటే ఆమోదం పొందినవారు, పరిశుద్ధాత్మతో ముద్రించబడతారని కూడా చెప్పాను. వారు కిరీటాలు పొందే విధముగా ఈ భూలోకంలో జీవించాలి, అప్పుడే పరలోకంలో ఇస్తాడు దేవుడు కిరీటాలు. సో దేవుని ఆమోదానికి ఈ పరిశుద్ధాత్ముడు అంటే అగ్ని వలె దేవుని ఆమోదాన్ని సంకేతముగా ఇచ్చేటువంటి సందర్భాలను కొన్నిటిని చూద్దాం. ప్రత్యక్ష గుడారములో ఆయన బలిపీఠం మీద ఉన్నటువంటి దహన బలుల్ని కాల్చివేస్తా ఉండేవాడు. లేవి కాండము 9వ అధ్యాయము 24 వచనాల్లో యెహోవా సన్నిధి నుండి, అంటే పరలోకము నుండి అగ్ని బయలుదేరి వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును కొవ్వును కాల్చివేసెను. అంటే ఆ విధముగా ప్రత్యక్ష గుడారంలో జరుగుతూ ఉండేది. ఆ విధముగా శుద్ధీకరణ కూడా జరుగుతూ ఉండేది. అగ్నిక్రియ ద్వారా శుద్ధి చేసేవాడు బంగారాన్ని శుద్ధి చేసినట్లు చేస్తాడు. అప్పుడు జనులు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా సాగిలపడుతూ ఉండేవారు. అదేవిధంగా ఆలయ టెంపుల్ ప్రతిష్టాపన, సొలొమోను మందిరం ప్రతిష్టాపనలో కూడా దేవుడు అగ్నివలే కిందకి దిగి వచ్చాడు. 2వ క్రోనికల్స్ దినవృత్తాంతములు 7:11లో సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. దేవునికి వందనాలు. ఇక్కడ యెహోవా తేజస్సు ఆ మందిరం మీద ఉండేది. ఆ దహన బలులను కూడా సొలొమోను ప్రార్థన ముగించిన తర్వాత దహన బలులను, అంటే ఆలయ ప్రతిష్టలో అది జరిగేది. అలాగే కర్మేలు పర్వతం మీద ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఆకాశం నుండి దిగి వచ్చిన తర్వాత బలిని దహించింది. అది దేవుని యొక్క ఆమోదానికి డోకమోస్ గుర్తుగా ఇవ్వబడింది. మొదటి రాజులు 18:38లో ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకముందున్న నీళ్లను ఆరిబోసెను. అంటే పరిశుద్ధాత్ముడు మనకు రకరకాలుగా ఇక్కడ అగ్ని ద్వారా అనేక రకములైనటువంటి క్రియలు చేసినట్లుగా చూస్తున్నాం. దేవుని యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్ముడు ఆ ప్రత్యక్ష గుడారపు పరిచర్యలోను, తన ఉనికిలోను, ఆమోదం తెలుపుటలోను, అదే విధముగా ఇజ్రాయేలు ప్రజలకు అగ్నిస్తంభం వలె ఆయన ఉంటూ, రాత్రి అగ్నిస్తంభము పగల మేఘస్తంభం వలె ఉంటూ వారిని నడిపించేవాడని కూడా మనము ఎక్సోడస్ 13:21లో చూస్తాం. పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం వలె ఉండి వారికి ముందుగా నడుచుచూ ఉండెను. 40 ఏళ్ళు వారు ఎడారిలో ప్రయాణం చేసినప్పుడు ఆయన వాళ్ళకి దిక్సూచిగా దారి రాత్రి సమయంలో, రాత్రి ప్రయాణంలో అగ్నిస్తంభం వలె చూపించేవాడు. పిల్లర్ ఆఫ్ ఫైర్. ఆయన తన ప్రజలకు అగ్నిగోడ వలె ఉంటానని వాగ్దానం చేస్తాడు. జకరియా 2:5. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్య నివాసనై మహిమ కారణముగా ఉందును, ఇదే యెహోవా. ఇవన్నీ కూడా మనము పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు అగ్ని ద్వారా అనేక కార్యములను మనం చూస్తాం. ఆ పరిశుద్ధాత్ముడినే యేసు ప్రభు ద్వారా మనకి దేవుడు అనుగ్రహించాడు. ఆయన మనలో కూడా అనేకమైనటువంటి క్రియలు చేస్తున్నాడు. మన జీవన విధానానికి మనకు రక్షణ గోడగా ఉన్నాడు. మనల్ని నడిపించేవాడు పరిశుద్ధాత్ముడే. మనల్ని శుద్ధి చేసేవాడు పరిశుద్ధాత్ముడే. మనము బలులు అర్పించవలసిన అవసరం లేదు, కానీ ఆయనే బలియాగమైపోయి ఆత్మ సంబంధమైన బలులను మనం ఆదివారము ఆయనకు అర్పించుట ద్వారా మా దేవునికి మహిమ చెల్లించాలని చెప్పాడు. ఆ రీతిగా మనం చేస్తున్నందుకు దేవునికి వందనాలు. ఒక్కోసారి ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్ని
జనులను క్రమశిక్షణ చేయడంలో, పరీక్ష చేయడంలో కూడా దీనికి ఒక గొప్ప పాత్ర ఉంది. లేవి కుమారులను శుద్ధి చేసినప్పుడు అగ్ని ద్వారా శుద్ధి చేస్తాడు. బంగారాన్ని శుద్ధి చేసినట్లు మలాకి 3:3లో చూస్తున్నాం. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో 7 చర్చిల గురించి 7 ఉత్తరాలు రాస్తున్నప్పుడు పద్మాసు ద్వీపం నుండి యోహాను దేవుని యేసుప్రభు యొక్క కళ్ళు అగ్ని జ్వాలల వలె ఉన్నట్లుగా ఆయన రాస్తాడు. అదే విధముగా విశ్వాసులు ఈ యొక్క విశ్వాసములో ఆ పరీక్షలో నిలబడే విధముగా అగ్నితో పరీక్ష చేయబడుతుందన్న విధముగా 1 పేతురు 1:7లో రాయబడింది. మలాకి 3:3లో మనం చూస్తే వెండిని శోధించి నిర్మలము చేయువాడునైనా నట్లు కూర్పు ని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము నిర్మలం అంటే శుద్ధి చేయు రీతిన ఆయన వారిని నిర్మలముగా చేయును. అగ్ని వెండిని బంగారాన్ని శుద్ధి చేసినట్టు వారిని నిర్మలం చేస్తున్నారు. మనలో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఎప్పుడు శుద్ధి చేస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే యేసు ఆ 7 సంఘాలకు ఉత్తరాలు రాసినప్పుడు ఆయన ఏ విధంగా చూస్తున్నాడో అగ్ని నేత్రముల వలె ఉండును అన్న విధముగా మనం గమనిస్తున్నాం. అదేవిధంగా విశ్వాసులను ఆయన పరీక్ష చేస్తాడు. పేతురు రాసిన 1 పత్రిక 1:7 నశించిపోయేటువంటి బంగారము అగ్ని వల్ల శుద్ధీకరింపబడుతుంది. అటువంటి బంగారం కంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్ష చేయబడుతుంది. మనం శోధనలు వచ్చినప్పుడు ఆ పరీక్షకు నిలబడి ఉండాలి. ఎందుకంటే యేసు త్వరలో రానే ఉన్నాడు. ఆ యేసు ప్రత్యక్షమైనప్పుడు మనకు మహిమా ఘనత ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, బంగారము కంటే విలువైనటువంటి మీ విశ్వాసము పరీక్షల వల్ల కొన్ని శోధనల వల్ల టెస్ట్ చేయబడినప్పుడు మనము ఓపికగా భరించాలి. ఆ ఓపిక భరించినప్పుడు దేవుడు మనకు అనేకమైనటువంటి పరలోకపు ఆశీర్వాదాలను ఇస్తాడు. సో దేవుడు ఈ పరిశుద్ధాత్మ రూపములో ఆత్మగా అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనం ఎక్కువగా చూస్తాం. పేతురులో అదే అగ్ని శుద్ధీకరణ చేస్తుందని మనం చూస్తున్నాం. అలాగే హెబ్రీ 12:29లో అవర్ గాడ్ ఈజ్ కన్స్యూమింగ్ ఫైర్, మన దేవుడు దహించు అగ్ని అని వ్రాయబడింది. ఆయన దహించు అగ్ని ఉన్నాడు. ఆషామాషి దేవుడు కాదు మన దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. ఫైర్ ఈజ్ అన్ ఎంబ్లమ్ ఆఫ్ గాడ్స్ వర్డ్, ఇగ్నైటింగ్ అండ్ వార్మింగ్. ఈ ఫైర్ లేక అగ్ని దేవుని యొక్క వాక్యానికి చిహ్నం. అది మనల్ని మండిస్తుంది, అదేవిధంగా వేడెక్కిస్తుంది. ప్రభువు లేచిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధరణ అయిన తర్వాత అమ్మాయి మార్గంలో వారు వెళుతుండగా దేవుని వాక్యాన్ని యేసు ప్రభు వారికి వివరించినప్పుడు వారి హృదయములు మండుచుండెను అని వ్రాయబడి ఉంది. అదేవిధంగా ప్రియులారా, దేవుని వాక్యానికి మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడే మనము దేవునితో సహవాసంలో ఉండగలుగుతాం. మనం సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి అడగగలుగుతాం. ఏదైనా శోధన వచ్చినప్పుడు దేవుడిని అడగగలుగుతాం. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ విధముగా మనము చేయవలసి ఉన్నది. సో ఇక్కడ ఒక వాక్యాన్ని మనము ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనము, 20వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, ఇర్మియా నేను ఎప్పుడు కూడా వాక్యాన్ని మాట్లాడను అనే విధానంలో అతను ఉన్నప్పుడు దేవుని యొక్క అగ్ని మరి అతన్ని మాట్లాడే విధముగా చేసినట్లుగా యెహెజ్కేలు గ్రంథము లో మనము చూస్తున్నాం. సో ఇర్మియా గ్రంథం 5:14, 29వ వచనంలో, ఇక మాట్లాడను, కానీ దేవుని వాక్యం నా హృదయంలో మండుచున్న అగ్నిలాగా నా ఎముకలలో మూసుకుని పోయింది, మరియు నేను ఇంకా ఆగలేక దేవుని వాక్యాన్ని చెప్తున్నాను. ఇర్మియా భక్తుడు అలా అంటున్నాడు. ఒకవేళ మనము దేవుని మాటలో పలకపోయినా, దేవుని గురించి మాట్లాడకూడదని అనుకున్నా, ఆటోమేటిక్గా మనం ప్రభువుని నమ్మిన బిడ్డలం కాబట్టి పరిశుద్ధాత్మకిని
మన ఎముకల్లో కూడా దూరిపోతుందట. ఆయన గురించి తప్పనిసరిగా మాట్లాడే విధంగా చేయగలుగుతుంది. దేవునికి వందనాలు. తీర్పు గురించి చెబుతుంది. జడ్జిమెంట్, దేవుని తీర్పు గురించి ఈ ఫైర్ చెప్తుంది. అహరోను కుమారులు వారి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉంటా ఉండేవారు. వారు ఆ విధముగా ఉన్నప్పుడు ప్రభువు నుంచి వింత అగ్ని ఒకటి తెచ్చిపెట్టారు. దేవుని నుంచి వచ్చే అగ్ని కాకుండా ప్రభువు నుంచి అగ్ని బయలుదేరి వారిని దహించి వేసింది. లేవికాండము 10వ అధ్యాయము 1-2 వచనంలో మనం చూస్తే ఇక్కడ వారు తమ తమ దోపార్తులు, అహరోను కుమారులు నాదాబు, అబిహులు. అహరోను కుమారులు అనమాట వాళ్ళు. అంటే అహరోన్ ఈజ్ ఏ ప్రీస్ట్, ప్రధాన యాజకుడు. అలాంటి వాడు కుమారులు వారికి వాళ్ళు దోపార్తులు తీసుకుని నిప్పులుంచేసి ఆ దూపాన్ని యెహోవాకి వేశారట. వేరొక అగ్నితో యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాళ్ళని కాల్చివేసి వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. చూడండి ఇక్కడ ఎవరు కుమారులుగా మనము ఈ నాదాబు అబీహులను చూస్తున్నాం. అహరోను అహరోను వంశము, అహరోను యాజకత్వం, మెల్కీసెదెకు యాజకత్వం అని మనం చూస్తాం. అంత గొప్పవాడైనటువంటి అహరోను కుమారులు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళ ఇష్టారీతిలో ఆయనకు దోపార్తులు వేయడం బట్టి, వేరే వేరే అగ్నిని తీసుకురావడం బట్టి దేవునికి కోపం వచ్చింది, కాల్చివేశారు. కానీ ప్రియులారా, ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పిస్తున్నప్పుడు మనం కేర్ఫుల్ గా మన జీవితాన్ని కూడా మనం చూసుకుంటూ ఉండాలి. వి మస్ట్ ఎవాల్యుయేట్ అవర్ లైఫ్. దేవునికి వ్యతిరేకంగా ఉంటే క్షమాపణలు వెంటనే అడగాలి. వెళ్ళి అప్పుడే మనము ఆ బల్ల దగ్గరకు సమీపించాలి. అంటే మేమేదో తప్పు చేశాము, ఇంకా బల్ల దగ్గరికి వెళ్ళకూడదు, రొట్టె తీసుకోకూడదు అనే కాన్సెప్ట్ లో మనం ఉండం. ప్రభువుని అడిగిన వెంటనే క్షమాపణ వెంటనే తక్షణం వచ్చేస్తుంది. ఇలాంటి మృతి పొందేటువంటి పరిస్థితి మనకు రాదు. భౌతికంగా మృతి పొందే పరిస్థితి రాదు. ఎందుకంటే క్షమాపణలు అడిగి మనము దేవునికి వ్యతిరేకంగా అయస్కరమైన మార్గాలు ఏమన్నా ఉన్నాయేమో తీసేయమని అడిగి అప్పుడు మనము ఈ వర్షిప్కు వెళ్ళవలసి ఉన్నది. కనుక జాగ్రత్తగా మనము ఆత్మ సంబంధమైన బలులు అర్పించవలసి ఉన్నది. ఇక్కడ మనము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 55వ వచనంలో ఇక్కడ ఏం చూస్తున్నామంటే సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలిల్లుచున్నవి. అంటే దేవుని ఆత్మలు 7 అని చెప్తాము. 7 ఆత్మలు కూడా అవి అగ్ని వలె ప్రజ్వలిస్తున్నాయి అని ఇక్కడ మనం ఒక విషయాన్ని చూస్తున్నాం. ఆల్రెడీ మీకు చెప్పాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగ అగ్ని జ్వాలల వలె వేగముగా వీచు బలమైన గాలి అంటే ఒక ధ్వని ఆకాశముందు అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా శిష్యులు ఉంటారు. అక్కడ 12 మంది శిష్యులే కాకుండా ఇంకా చాలా మంది 120 వరకు ఉంటారు, అనుచరులు అనమాట. అంటే డైరెక్ట్ శిష్యులు కాకపోయినా యేసు అంటే ఇష్టమన్న శిష్యులు అనుచరులు ఒక 120 మంది ఉండగా అందరి మీద కూడా అగ్ని జ్వాలల వంటి నాలుకలు, అగ్ని అనమాట ఇక్కడ ఫైర్, ఆ టంగ్స్ లాగా వచ్చి వారి ఒక్కొక్కరి మీద వాలి వాళ్ళని బలపరిచింది. అప్పటి నుంచి వాళ్ళు సువార్తను ప్రకటించారు ధైర్యంగా. మరణాన్ని కూడా ఎదుర్కొనే విధముగా వాళ్ళు పరిశుద్ధాత్మ అనే అగ్ని ద్వారా సంసిద్ధం చేయబడ్డారు. కనుక అదే రోజు ప్రసంగం చేస్తున్నప్పుడు 3,000 మంది ప్రభువుని అంగీకరించారు. అంటే ప్రభువుని అంగీకరింపజేయడము మనం బలవంతంగా చేయలేము. డబ్బులు ఇచ్చో లేకపోతే ఆకర్షించుకునే మేలు చేస్తామని చెప్పి యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించలేము. 3,000 మంది ఒకే దినమున యేసు వాక్యాన్ని ఎందుకు నమ్మారు, రక్షింపబడ్డారు అంటే అది పరిశుద్ధాత్మ శక్తి. ఆ యేసుని నమ్మడం అనేటువంటిది పరిశుద్ధాత్మ రావడం బట్టి శిష్యులు ధైర్యం పొందారు. చాలా సంఘాల్లో అప్పటికప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది, పరిశుద్ధాత్మ బలంగా వేస్తుంది. మరి పరిశుద్ధాత్ముడే మనకు రివీల్ చేస్తాడు. దెయ్యాలు ఉంటాయా, దెయ్యాలు ఉండవా మనుషుల్లో, దురాత్మలు ఏమైనా ఉంటే పరిశుద్ధాత్ముడు వెళ్ళగొట్టేస్తాడు, మేము కొంత రుసుము తీసుకుని మీకు దెయ్యాలను వెళ్ళగొట్టుతాము అనేటువంటి కాన్సెప్ట్ లో కొంతమంది ఉంటారు. అది మనం నమ్మం. ఎందుకంటే దేవుని సంఘాల్లో చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్ముడు యేసును నమ్మిన వెంటనే మనుషుల్లో ప్రవేశిస్తాడు. విశ్వాసులుగా వారు ధైర్యంగా నిలబడే విధంగా వారికి ధైర్యం ఇస్తాడు. మనలో దురాత్మలు ప్రవేశించకుండా
ఆ పరిశుద్ధాత్ముడే అటగిస్తూ ఉంటాడు. దాన్ని బిలీవ్ చేయాలి మనం. ఎవడో వచ్చి ఏదో చెప్పి ఏదో ఎగురుతుంది, పావురం ఎగురుతుంది, డ్యాగ్ ఎగురుతుంది అనే విధంగా మనం చేయకూడదు. బైబిల్లో అపోస్తలుల కార్యాల్లో చూస్తే స్కావై అనేవాళ్ళు ఇంకా యాజకుని యొక్క స్కావై ఆ యాజకులు కుమారులు ఆరుగురు కలిసి వాళ్ళు యేసు నామమున దెయ్యములను వెళ్ళగొడుతున్నారట. యేసు నామమున దెయ్యము పో అన్నప్పుడు దెయ్యాలు వచ్చి మీరెవరయ్యా? యేసు తెలుసు నాకు, ఆయన శక్తి మాకు తెలుసు, మీరెవరో మాకు తెలియదని వాళ్ళ మీద పడడం వల్ల దెయ్యము బట్టలన్నీ ఊడగొట్టుకుని పరిగెత్తుకుని అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారంట. ఈ దినాల్లో కూడా పరిశుద్ధాత్మ శక్తితో మేము మాట్లాడుతున్నాం, యస్సు నామమున బంధిస్తున్నామని చెప్తా ఉంటారు. నిజంగా వాళ్ళు అంతరాత్మలో పరిశుద్ధాత్మ బంధించవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ మనకు స్వేచ్ఛనిచ్చాడు. అయితే పరిశుద్ధాత్మ కాపుదల మనందరికీ ఉండాలని అనుదినము పరిశుద్ధాత్మతో సహవాసం చేసే విధముగా వాక్యం చదువుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ స్కావియ యాజకుల కుమారులు అందరూ కూడా ఆరుగురు కూడా పరిగెత్తుకుని పోయారట. బట్టలు ఆ దెయ్యము వాళ్ళ మీద పడి చింపుకుని, మీరెవరయ్యా? దేవుని వాక్యం తెలుసు, యేసు నాకు తెలుసు, యేసు మాకు తెలుసు, కానీ మీరెవరో మాకు తెలియదు అని. అంటే యేసు నామం పేరట దహించు అగ్ని వల్లే మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాను అన్నటువంటి విధానంలో బోధనను నమ్మాలో నమ్మకూడదో మీరే ఆలోచన చేసుకోండి. కొంతమంది సత్యములు తెలియనటువంటి వాళ్ళు. అందుకనే ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి టాపిక్ మొదలు పెట్టినప్పుడు లక్ష్వారి నాడు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఆ బైబిల్ ఆ యొక్క ఎంబ్లం యొక్క సత్యాలను ఆదివారం మరి కొంత ఎక్కువసేపు తీసుకుని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, ఏది సత్యమో ఏది అసత్యమో నువ్వు బైబిల్లో తెలుసుకోవాలి. సత్యములు అంటే అవి ఖచ్చితంగా దేవుని వాక్యముల్లో ఉన్నది ఉన్నట్టుగానే వాటిని మనము చూడాలి. అంతేగాని మన సొంత తర్జుమాలు, సొంత విధానంలో ఇంటర్ప్రిటేషన్ ఉండకూడదు. ద ఫైర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. కాబట్టి మనం కొంత క్రైస్తవ జీవితంలో మెచ్యూరిటీగా ఉండే విధానంలో విషయాలు చేయాలి. ఎవడేది చెప్తే అది నమ్మేయడం, ఎవడేం చేస్తే అది చేసేయమండం, అది మనకు తగదు. పరిశుద్ధ యాజకులుగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధాత్మను కలిగిన వారముగా మనం ఇతరుల చేత చెప్పించుకునవలసినటువంటి పరిస్థితులు మనకు లేవు. మీరే ప్రార్థన చేస్తే ఫలించండి, అభివృద్ధి పొందండి అంటే తప్పనిసరిగా జరుగుతుంది. ఎందుకంటే దేవుని బిడ్డలు విశ్వాసం నుంచి ఉన్నవారు మీరొచ్చే ప్రార్థన చేస్తే స్వస్థత రావాలంటే స్వస్థత వస్తుంది. ఒకవేళ దురాత్మలు ఉంటే దురాత్మ మిమ్మల్ని ఏమీ కూడా యేసు మాకు తెలుసు, వాక్యం తెలుసు, ఆయన శక్తి తెలుసు, మీరు ఎవరో తెలియదు అందో. ఎందుకంటే we know Jesus knows us, so devil also knows that. అపోస్తలుల కార్యంలో ఆ విషయం ఉంటుంది. సరే, ఈ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా విని ఉండరు. గ్రీక్ పురాణాల్లో అంటే గ్రీక్ మైథాలజీలో లేక గ్రీక్ లెగెండ్లో ఒక కథ చెప్తా ఉంటారు. ఆ కథ ఏంటంటే ప్రొమోతియస్ అనేటువంటి ఒకడు ఉన్నాడు. ఆ ప్రొమోతియస్ పరలోకంలోకి వెళ్ళి పరలోకములో అగ్నిని దొంగిలించేస్తాడు. అంటే పరలోకంలో అగ్ని ఉన్నది అన్నట్టు ప్రొమోతియస్కు తెలుసు. అంటే ఇది కథ సుమా. ప్రొమోతియస్ అనేవాడు పరలోకంలోనికి వెళ్ళి పరలోకంలోని అగ్నిని దొంగిలించి భూమి మీదకి వచ్చేస్తున్నాడు. వెంటనే జూపిటర్, బృహస్పతి అనేవాడు ఆ ప్రొమోతియస్ను పట్టుకుని కకాసస్ అనేటువంటి పర్వతం మీద బంధించేశాడు. కకాసస్ CAUCASUS కెకాసస్ అనే పర్వతం మీద బంధించేశాడు. బంధించిన తర్వాత అక్కడ ఆయన కొన్ని గ్రద్దలు లేక డేగల చేత హింసింపబడ్డాడు. పిక్చర్లో చూపిస్తాను. ప్రొమోతియస్ గ్రీకు పురాణంలో వ్యక్తి పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోయి అక్కడ ఫైర్ని దొంగిలించాడు. ఇప్పుడు మన ఫైర్ గురించే కదా మాట్లాడుతున్నాం. ఫైర్ని దొంగిలించి వస్తున్నప్పుడు జూపిటర్, బృహస్పతి అనేటువంటి బహుశా ప్రొటెక్టర్ అయి ఉంటాడు, అతన్ని బంధించాడు ఒక పర్వతం
కెకాసస్ అనేటువంటి పర్వతం మీద బంధించాడు. డేగలు అతన్ని పొడుస్తున్నట్టుగా మనము ఈ పిక్చర్లో చూస్తున్నాం. బాధింపడ్డాడు. ఈ ఈ కథ ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే పరిశుద్ధాత్మ అగ్ని అనేటువంటి దాన్ని మాట్లాడడానికి దాన్ని పోల్స్తున్నాం మనం. ఈ ప్రమోతియస్ అనేవాడు, మన ప్రమోతియస్ ఎవడో తెలుసా? మీకు అర్థమైపోయి ఉంటది. ఎవరు? యేసు ప్రభు. మన ప్రమోతియస్ యేసు ప్రభు. ఆయన పరలోకపు అగ్నిని దొంగిలించవలసిన అవసరం లేదు. ఆయన వెళ్ళిపోయి పరలోకానికి వెళ్ళిపోయి పరలోకములో ఉన్నటువంటి అగ్ని అనేటువంటి ఆత్మను మనకి తీసుకొచ్చి ఇచ్చాడు. పాపం ప్రమోతియస్ ఆ యొక్క అగ్ని పరలోకంలో దొంగిలించి తెచ్చి భూమి మీదకి తెచ్చేద్దాము, మరి దేవుని శక్తిని ఏమన్నా పొందాలి, ఆ దేవుని శక్తిని అందరికీ విస్తరింపజేయాలనుకున్నాడో ఏంటో తెలియదు, కానీ ఇదో కథ సుమా, పురాణాల్లో చెప్పబడే కథ. అయితే మధ్యలో బంధింపబడిపోయాడు. కాకుల ద్వారా, డేగల ద్వారా పర్వతం మీద హింసింపబడ్డాడు. అయితే మన ప్రభు ఆత్మను మనకి భూమి మీద మనకు పరిశుద్ధాత్మకిని ఆయన మనకు బహుమానంగా ఇచ్చాడు విశ్వాసులైనటువంటి వారి కొరకు. అయితే ఆ పరిశుద్ధాత్మ అగ్ని మనల్ని ఆవరించాలి అంటే మనము యేసును నమ్మాలి, యేసును విశ్వసించాలి రక్షకుడిగా. అయితే ఆ పరిశుద్ధాత్మ అగ్నిని మనకి ఇవ్వడానికి ఆయన అంతా కాకుల ద్వారా కాదు కానీ, డేగల ద్వారా కాదు కానీ, డేగల్ లాంటి మనుషులు పక్కలో బలిపోటు పొడిచారు ఆయన్ని. ఆయన హింసింపబడ్డాడు. ప్రమోతియస్ కెకాసస్ అనేటువంటి పర్వతం మీద డేగల చేత, గ్రద్దల చేత పొడవబడి హింసింపబడ్డాడు. అయితే మన ప్రభు హింసింపబడి ఆ శిలుమ్రాను మీద మరణించి సమాధి చేయబడి 3వ దినాలు లేచి ఆయన 40 దినాలు భూమి మీద మహిమ శరీరంతో ఉండి పరలోకానికి వెళ్ళిపోయి ఇంకొక 10 రోజులకి, అంటే పునరుత్థానుడైనటువంటి 50 రోజులకి పరిశుద్ధాత్మకిని భూమి మీదకి తీసుకొచ్చేసాడు. ప్రమోతియస్ దొంగిలించాడు, యేసుప్రభు దొంగిలించక్కలేదు. యేసుప్రభు ఆయన దైవ స్వరూపుడు, దైవ సంభూతుడు కాబట్టి, దైవమే ఆయన కాబట్టి ఆయన పరలోకపు అగ్నిని అంటే పరలోకపు అగ్నిని భూమి మీదకు ఆయన పంపించడానికి డేగల్ లాంటి మనుషులతో ఆయన హింసింపబడ్డాడు, పొడవబడ్డాడు. ఆ ఆ ఆ కారణంతో మన పాపక్షమాపణ మనకు వస్తున్నది. ఆ పాపక్షమాపణ వలన నమ్మిన ప్రతి వారికి కూడా పరిశుద్ధాత్మ అగ్నిని ఆయన మనకు దయచేయబడుగా ఉన్నాడు. మన యేసు ప్రభు ప్రమోతియస్ లాగా దొంగలాగా తీసుకురాలేదు. అయితే ప్రమోతియస్ లాగా హింసింపబడ్డాడు. మా ప్రమోతియస్ బహుశా చనిపోయి ఉంటాడు. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడు. అగ్నిని మన కొరకు పరలోకం నుండి పంపించి ఉన్నాడు. దేవునికి వందనాలు. అంటే పరలోకములో ఉన్నటువంటి అగ్ని పరిశుద్ధాత్మను మనకి ఇవ్వడానికి యేసుప్రభు శిలువ మీద ఆయన ఒక బలియాగం అయిపోయాడు. గొర్రె పిల్ల వలె, పాస్కల్ ల్యాంబ్ వలె బలియాగం అయిపోయాడు. మరి దేవుడు గొప్ప అలాంటి మా గొప్ప అనుభవంలోనికి మనల్ని తీసుకొస్తున్నాడు. మోషే బండరాయిని కొట్టగానే నీళ్లు ఉబికి జలాలు బయటకు వచ్చాయి. యేసుప్రభుని కొట్టగానే, యేసుప్రభు ఆ బల్లెపు పొడి పడవగానే నీళ్లు, రక్తము బయటకు వచ్చేస్తుంది. ఆయనక ఆ రక్తము, నీళ్ల వలన మనము రక్షింపబడుతున్నామన్నది నీరు అనేటువంటి టాపిక్ లో, నీరు ఎంబలమ్ ఆఫ్ హోలీ స్పిరిట్ లో మీకు చెప్పి ఉన్నాను. అటువంటి కొట్టబడినటువంటి యేసు, పొడవబడినటువంటి యేసు మనకు ఆయన ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క దయను మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము మన జీవితాలలో మనము నడిచేది మన ఇష్టం కాదు, మన ఆస్తి కాదు, మన సొంతం కాదు. ఆయన రక్తం వలన వెలపెట్టి కొనబడిన వారం. యు ఆర్ నాట్ డైరెక్టెడ్ బై ఎనీబడి, యు ఆర్ ఎ సేవ్డ్ పర్సన్. మీరు రక్షింపబడిన వారు. మిమ్మల్ని డైరెక్ట్ చేసేదే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ ఏది మంచో ఏది చెడ్డో మీకు చెప్తుంది. అయితే మానవ నైజం ఏంటంటే తప్పులు చేయడం. వేళ బైబిల్ స్టడీ వేరేది చేస్తూ ఉంటుంటే నరులందరూ కూడా అబద్ధాలు ఆడతారట. నరుల్లో ఏ ఒక్కడు కూడా నిజాన్ని చెప్పడంట. అలాంటి కీర్తనలో చూశాను అది. అలాంటి నరులు
లో మనము కూడా ఒకళ్ళమే. అందువల్ల ఒక్కొక్కసారి తప్పిపోయేటువంటి పరిస్థితి మనకు కూడా ఉంటుంది. కానీ సరిదిద్దేవాడు పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ మీతో ఆ యొక్క సహవాసంలో ఉండాలంటే మీరు సహవాసంలో ఉండాలి. మీరు కూడా వాక్యాన్ని చదవాలి. ఇంకా మీరెప్పుడు కూడా వాక్యాన్ని చదువుకోవాలి, వినాలి, ధ్యానించాలని చెప్పాను. అందువలన మనము మన జీవితాల్లో పరిశుద్ధాత్మ యొక్క శక్తిని తక్కువ చేసుకోకూడదు. మనకు తెలియకుండానే మనం నడిపింపబడతాం. మనం ఏదైనా గాయం తగిలితే పరిశుద్ధాత్ముడు మనకు స్వస్థపరుస్తాడు. అది మనం గమనించుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఈ యొక్క అగ్ని పరిచర్యను మనం పాత నిబంధన కాలములో, కొత్త నిబంధన కాలంలో చూసి ఉన్నాం. అయితే 14 సత్యాలను ఆదివారం నాడు దేవుని చిత్తమైతే క్లుప్తంగా కొద్దిగా మీకు 14 ట్రూత్స్‌ని వివరిస్తాను. ఒకవేళ చర్చ్‌కి రానటువంటి వాళ్ళు సాయి పవన్ ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా జూమ్‌లో చూడవచ్చును. లేకుంటే లోడ్ చేసిన తర్వాత కూడా మీరు తీరుబడిగా యూట్యూబ్‌లో చూడవచ్చును. మీ స్నేహితులకు కూడా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయించండి. ఎంతోమంది ఈ ఛానల్ వల్ల కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మీరు బహుశా జీవితంలో ప్రమోతియస్ గురించి ఫస్ట్ టైం వినుంటారు. అలాంటి మన ప్రమోతియస్ యేసు ప్రభువే ఆయన హింసింపబడ్డాడు మన పరిశుద్ధాత్మను తెచ్చిపెట్టడానికి నమ్మిన వారికని ఫస్ట్ టైం వినుంటారు. నేను కూడా ఫస్ట్ టైం ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో చదివాను గానీ గుర్తులేదు గానీ మళ్ళా రివైజ్ చేసుకున్నాను మైండ్‌లో. కాబట్టి ప్రియులారా విన్న వాక్యాలను మీరు ఇతరులకు చెప్పండి. కనీసం ఛానల్‌లో ఉన్నవన్నీ కూడా ఆహ్, గంట సేపు చూడకపోయినా నేను నా వీడియో క్రింద చిన్న సినాప్సిస్ ఇస్తాను. అది చదివినా అర్థమైపోతుంది. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి పరిశుద్ధాత్మ శక్తిని నింపి మిమ్మలను ఆయన కొరకు ఉపయోగించుకున్నగాక. పరిశుద్ధాత్మ అంటే కేకలు వేసేయడం, కొట్టేయడం, బాధేయడం, బూష్ గాని అనడం అయి కాదు. ఆత్మఫలాలు. గలతీ 5లోన ఆత్మఫలాలు ఫలించండి. అప్పుడు మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు దేవుడు చూస్తాడు. జనులు కూడా చూసి ఆనందిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్.